ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబిల్ స్టడీ కార్యక్రమంలో హోషియా గ్రంథము నుండి మనము ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం చింతలపూడి వాస్తవ్యులు జి విజయ సారథి గారు, ఉమామహేశ్వరి గారు, కుమార్తెలు రేణుకారాణి పుష్పలత గారు, అల్లుడు సిహెచ్ అనిల్ కుమార్ గారు సహకారాన్ని ఇస్తున్నారు. విజయ సారథి గారికి, ఉమామహేశ్వరి గారికి ధన్యవాదాలు. వీరు ప్రతి సంవత్సరం ఒక ఎపిసోడ్ సహకారం పంపిస్తూ ఉంటారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించున్నట్లు ప్రార్థించండి. రేపటి నుండి మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ప్రార్థించండి. భారత మిషన్ పొలములు ఉత్తర భారతదేశంలోని 7 రాష్ట్రాల్లో మిషనరీలను సువార్థీకరణార్థం ఏర్పరచు సువార్థీకరణలో భాగస్థులు కావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ప్రార్థించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము. మీ దాసులు విజయ సారథి గారు, ఉమామహేశ్వరి గారు, వారి కుమార్తెలు, అల్లుడు ఇచ్చిన సహకారాన్ని బట్టి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రభువా, ఎపిసోడ్ సహకారులను అనుగ్రహించండి. భారత మిషన్ పొలములకు సహకారులను అనుగ్రహించండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. ప్రభు, శాంతి లేని వారికి శాంతిని దయచేయండి. భయకంపితులైన వారికి నివారణ ఇవ్వండి. ప్రభు, నీ నామం పేరిట బాధించబడుతున్న వారికి ప్రభువా ఆదరణ ప్రసాదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. హోషేయ గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును. ప్రవక్తలు తమ చర్య అంతటిలోనూ వేట కాని వల వంటి వారై ఉన్నారు. వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు. గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్టు వారు బహుదుర్మార్గులైరి. యెహోవా వారి దోషాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును. ఈ వచనాల్లో మనం కొన్ని అంశాలు గుర్తెరగాలి. ప్రవక్తలు తమ చర్యలలో వేట కాని వల వంటి వారుగా ఉన్నారు. వేట కాని ఉరి, వేట కాని వల, ఇది అపవాది సంబంధితమైన పదప్రయోగం. వేటగాడు అనే పదమే సాతానుకు సంబంధించిన పదం. దేవుడు వేటగాడు కాడు, దేవుడు జీవమిచ్చువాడు. అపవాది వేటాడి నశింపచేస్తాడు, కానీ దేవుడు వెంటాడి సహాయం చేస్తాడు. ప్రవక్తలు వలల వంటి వారయ్యారు.
వారి చేతిలో చిక్కుకుంటే తప్పించుకోవటం సాధ్యం కాదన్నమాట. అలాంటి వారుగా వారు తయారయ్యారు. మరొకటి గుర్తించాల్సింది, దేవుని మందిరములో వారు శత్రువులుగా ఉన్నారు. ఈ మాట చాలా ఆలోచించాల్సిన మాట. దేవుని మందిరములో వారు శత్రువులై ఉన్నారు. ఎవరికి శత్రువులు? దేవుని మందిరములో శత్రువులుగా ఉండటం ఏమిటి? పేరుకి క్రైస్తవులే, పేరుకి బోధకులే, కానీ దైవ సంబంధిత అంశాలలో కూడా భయంకరమైనటువంటి శత్రువులుగా కనిపిస్తున్నారు. దేవుని యందు సమాధానమున్నది, దేవుని యందు సంతోషమున్నది, సహనమున్నది, క్షమాపణ ఉన్నది. కానీ ఇక్కడ వీరు దానికి భిన్నంగా ఉన్నారు. అందుకే దేవుడు వారిని శిక్షిస్తా అన్నాడు. జనులు దుర్మార్గులు అని వ్రాసింది. జనులు దుర్మార్గులు, గిబియాలో చెడ్డ కార్యాలు చేసినట్టు జనులు దుర్మార్గులుగా ఉన్నారు. తరువాత దేవుడైన యెహోవా వారి దోష శిక్ష జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూస్తున్నారా ఎన్ని విషయాలు ఉన్నాయో ఇక్కడ? దోష శిక్ష దేవుడు అనుగ్రహించడానికి ముందుకెళ్తున్నాడు. భయం వేస్తాడు. వాట్ గాడ్ విల్ డూ, దేవుడు ఏం చేస్తాడు? దేవుని పిల్లలు పాపాన్ని ప్రేమించి దేవుని సేవకులు ఉరి వంటి వల వంటి వేటగాని వలె మారితే, సాత్వికులుగా ఉండాల్సిన దైవ ప్రజలు దుర్మార్గులైతే దేవుడు కూర్చొని చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడనేది ఇక్కడ చెబుతున్నాడు. వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును. They have deeply corrupted themselves, as in the days of Gibeah. He will remember their iniquity, he will punish their sins. They have deeply corrupted themselves. తమను తాము చెరిపేసుకున్నారు, పాడు చేసుకున్నారు, తమను తాము దుర్మార్గంగా మార్చుకున్నారు. కరప్షన్. They corrupted themselves. తమను తామే చెడ్డవారిగా మార్చుకున్నారు. హృదయము అన్నింటికంటే మోసకరమైంది. అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. మనం అపవాది చేతికి మనలను అప్పగించేసుకుంటానికి పోతే నష్టపోయేది ఎవరు? మనమే. ఈనాడు కొందరు ఈ విధంగా ఉన్నారు. సమాధానం కోరుకొనక అపవిత్రమైన జీవితాలకు తమ బ్రతుకులను సమర్పించుకుంటే, లోకమునకు పాపమునకు జీవితాన్ని సమర్పించుకుంటే మిగిలేది శూన్యమే. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికారు. చిగురు పెట్టు కాలముందు అంజూరపు చెట్ల మీద తొలి ఫలం దొరికినట్లు మీ పితరులు నాకు దొరికారు. అయితే వారు బయల్ఫయోరు యొద్ద వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమను తాము అప్పగించుకొనిరి. తాము మోహించిన దాని వలనే వారు హేయులు అయ్యారు. అరణ్యములో ద్రాక్ష చెట్లు, రేర్ కాంబినేషన్. ద్రాక్ష వనంలో ఉండాలి, కానీ ఇది అరణ్యంలో దొరికిందన్నాడు. చాలా సంతోషం. చిగురు పెట్టిన అంజూరపు చెట్టు తొలి ఫలం దొరికినట్లుగా దొరికారు, అది కూడా సంతోషం. కానీ వారు తమను తాము మోహమునకు అప్పగించుకున్నారు. లజ్జాకరమైన మోహానికి
స్పిరిచువల్ ఐడోలేటరీకి తమను తాము అప్పగించుకున్నారు. దేవుని విడిచి సృష్టిని తమకు దేవునిగా తీసుకున్నారు. ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షి వలె ఎగిరిపోతుంది. జననమైనను, గర్భముతో ఉండుట అయినను, గర్భము ధరించుట అయినను వారికి ఉండదు. పనిష్మెంట్ వస్తుంది. ఎఫ్రాయిము యొక్క సంతతి విస్తరించకుండా బ్యారన్నెస్, గొడ్రాలుతనం, బిడ్డలు కనని స్థితి దేవుడు శిక్షగా విధిస్తున్నాడు. ఆ జనరేషన్తో ఇక ముగిసిపోతుందన్నమాట చరిత్ర. అంతటి దౌర్భాగ్యతకు దేవుడు వారిని అప్పగిస్తున్నాడు. కీర్తి పక్షి వలె ఎగిరిపోతుంది. ఎఫ్రాయిము యొక్క కీర్తి ఎంతకాలంగా సంపాదించుకున్నదో పక్షి ఎగిరినట్టు లేచి వెళ్ళిపోతుంది. దేవుని పిల్లలు దీనిని గుర్తెరగాలి. దైవ విరుద్ధ కార్యక్రమాలలో చిక్కుకున్నటువంటి వారికి ఉన్న కీర్తి పక్షి ఎగిరినట్టు ఎగిరిపోవును. సహోదరుడా, సహోదరి, దేవుని బట్టి నీకు కలిగిన కీర్తిని నీవెందుకు పాడు చేసుకుంటావు? కీర్తి, ప్రతిష్ట సాధారణం కావు. మంచి పేరు కలిగి ఉండటం చాలా గొప్ప విషయం. మంచి సాక్ష్యము కలిగి ఉండుట చాలా గొప్ప విషయం. ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షిలాగా ఎగిరిపోతుంది. జననమైన, గర్భముతో ఉండుట అయినా, గర్భము ధరించుట అయినా ఇంకా వారికి ఉండదు. వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరునూ లేకుండా అందమైన స్థలములలో వారిని పుత్రహీనులుగా చేస్తాను. నేను వారు విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగుతుంది. వారికి సంతానం లేకుండా అయిపోతుంది. వారి తర్వాత వంశం లేకుండా అయిపోతుంది. వారికి శ్రమ కలుగును. దేవుడు విడిచిపెట్టినప్పుడు శ్రమ కలుగుతుంది. దేవుడు విడిచిపెట్టినప్పుడు శ్రమ కలుగుతుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి మనము విడిచిపెట్టినప్పుడు శ్రమను ఆహ్వానించుకుంటున్నాం. దేవుడు మన పాపమును బట్టి మనను విడిచినప్పుడును మనకు శ్రమ వస్తుంది. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించాలి. ప్రభువా, నా పాపమును క్షమించుము, నా అతిక్రమమును క్షమించుము, నా దోషమును క్షమించుము, నా అవిధేయతను క్షమించుము. ఎప్పుడైతే క్షమాపణ కోరతామో పరిస్థితులన్నీ దేవుడు రెస్టోర్ చేస్తాడు. అలాగున కాకుండా విగ్రహారాధన వైపు మోహము కలిగిన ఎడల, అనగా దేవుని స్థానమును మరి దేనికి మనము ఇచ్చుటకు ముందుకు సాగినను మనము నష్టపోతాం, శ్రమలో పడతాం. లోయలో స్థాపించబడిన తూరు వంటి స్థానముగా ఉండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకున్నాను. అయితే నరహంతకులకు అప్పగించుటకై అది దాని పిల్లలను బయటకు తెచ్చును. దేవుడు ఉన్నత స్థానం కొరకు తన పిల్లలను ఏర్పాటు చేసుకుంటే ఆ ఎఫ్రాయిము వారు తమ పిల్లలను బానిసత్వానికి తెస్తున్నారు. హంతకులకు అప్పగిస్తున్నారు, నేరస్తులకు అప్పగిస్తున్నారు. యెహోవా, వారికి ప్రతీకారము చేయము, వారికి నీవేమి ప్రతీకారము చేయుదువు. వారి స్త్రీలను గొడ్రాలుగాను ఎండు రొమ్ములు గల వారిగాను చేయము. వారి చెడుతనమంతయు గిల్గాల్లో కనబడుతోంది. అచ్చటనే నేను వారికి విరోధనైతిని. వారి దుష్ట క్రియలను బట్టి నేను వారిని ప్రేమించక నా మందిరములో నుండి వారిని వెలివేయుదును. దుష్ట కార్యములు చేసిన వానిని మందిరము నుండి వెలివేయుదును అంటున్నాడు. మందిరము నుండి, సియోను మందిరము నుండి, సియోను మందిర స్థానమైనటువంటి స్థలముల నుండి పాపాన్ని ప్రేమించే వారిని దేవుడు చెరలోనికి పంపిస్తానన్నాడు. గొడ్రాళ్ళుగాను అంటే పిల్లలు లేనివారుగాను, పాలివ్వలేని స్థితిలో ఉన్నవారిగాను నేను స్త్రీలను చేస్తున్నాను అన్నాడు.
నేను ఇంక వారిని ప్రేమించను, వారిని వెలేస్తాను అన్నాడు. దేవుడు ఎంత ప్రేమ గలవాడో తెలుసా? ప్రేమించను, వెలేస్తాను అన్న తర్వాత వారిని విడిచినాక వారు పశ్చాత్తాపడితే మళ్ళా తెచ్చుకుంటాడు. యోనా గ్రంథంలో యోనా కంప్లైంట్ అదే. దేవా, నీవు ఇలాగ సులువుగా వీరిని క్షమిస్తావని నేను ఎరిగి ఉండే నేను వెళ్ళలేదు. నినివేకి వెళ్ళమని నువ్వు అన్నావు, నేను వెళ్ళలా. ఎందుకా తెలుసా? నువ్వు అనంత కృప గలవాడు, నువ్వు క్షమించేస్తావు. దేవుడు ఇజ్రాయేలీయులను శిక్షకు అప్పగిస్తున్నా నాశనానికి అప్పగించలేదు సుమా. శిక్ష అనంతరం తిరిగి జ్ఞాపకం చేసుకునేటట్టు ప్రణాళికతోనే అప్పగించాడు. వారి దుష్టక్రియలను బట్టి ఆయన మందిరం నుండి వెళ్ళేస్తా అన్నాడు. వారి అధిపతులు అందరూ తిరుగుబాటు చేయువారే. ఎలా ఉంది ఈ మాట మీకు? వారి అధిపతులు అందరూ తిరుగుబాటు చేయువారు. అధిపతులే తిరుగుబాటు చేస్తే, ఈ వచనం చదవండి. ఎఫ్రాయిమ్ ఈజ్ స్ట్రైకెన్, దైర్ రూట్ ఈజ్ డ్రైడ్ అప్, దే షల్ బేర్ నో ఫ్రూట్, ఈవెన్ దో దే గివ్ బర్త్, ఐ విల్ పుట్ దేర్ బిలవ్డ్ చిల్డ్రన్ టు దెత్. అధిపతులందరూ తిరుగుబాటు చేయుదురు. Every evil of theirs in Gilgal, there I began to hate them because of the wickedness of their deeds. I will drive them out of my house. I will love them no more, and their princes are rebels. Their princes are rebels. అధిపతులందరూ తిరుగుబాటు చేయుదురు. రెబల్ అంటే తిరుగుబాటుదారుడు అన్నమాట. రెబల్ అంటే తిరుగుబాటుదారుడు. అధికారులు అంటే ప్రిన్సెస్, తిరుగుబాటు చేసేవాళ్ళు. సోదరుడా, సోదరి, తిరుగుబాటు చేసేవారిని వారు అధిపతులుగా కలిగి ఉన్నారు. దేవుని సేవకుడు విధేయుడు కావాలి, సాత్వికుడు కావాలి, లోకం వలె ఉండరాదు. ఎఫ్రాయిము మొత్తబడిను, వారి వేరు ఎండిపోయిను, వారి ఫలమియ్యరు, వారి పిల్లలు కనినను, వారి గర్భనిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనం చేస్తాను. ఒకవేళ పిల్లలను కన్నా వాళ్ళని దేవుడే తీసేస్తానన్నాడు. వారు నా దేవుని మాటలను ఆలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించెను. వారు దేశం విడిచి అన్యజనుల్లో తిరుగుతారు. దేవుని మాట వినకపోయిన కారణం చేత అన్యజనులలో తిరగాడేట్లుగా దేవుడు వారిని చెరకు పంపిస్తున్నాడు. అష్షూరునకు ఇశ్రాయేలు 10 గోత్రాలను, బబులోనుకు ఇశ్రాయేలు 2 గోత్రాలు యూదా వారిని దేవుడు చెరకు పంపించబోతున్నాడు. క్రీస్తు పూర్వం 750 సంవత్సరాలప్పుడు హోషేయ ప్రవక్త ప్రవచనమెత్తి మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలు, నీవు పాపమును విసర్జించటం లేదు, విడిచిపెట్టడం లేదు. ఆ కారణం చేత మీ భౌతిక పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయని మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయానికి వెళదాం. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. వారు ఫలములు ఫలించిరి, ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషంగా చేయుచూ వచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషముగా చేసిరి. ఫలము ఫలించిరి, ఫలము ఫలించిరి. ఫలము ఫలించిన కొలది వ్యభిచరించిరి. ఇదండి బ్యాడ్ థింగ్. ఏమిటంటే విస్తారంగా వ్యాపించారు, విస్తారంగా వ్యాపించారు, వృద్ధిలోకి వచ్చారు, కానీ ఫలించారు, కానీ పాడైపోయారు. ఏమిటి దారుణం? ఇవాళ చాలామంది అలాగే ఉన్నారు. వారికి కలిగిన సమృద్ధిని బట్టి వాళ్ళు చెడిపోతున్నారు. వారికి కలిగిన సమృద్ధిని బట్టి వారు ప్రక్కదారి పడుతున్నారు. ఇది చాలా దయనీయమైనటువంటి విషయం. సహోదరుడా, సహోదరి, నీ అభివృద్ధి నిన్ను దేవునికి సమీపంగా తీసుకెళ్తోందా,
దేవునికి నిన్ను దూరంగా తీసుకెళ్తోందా? నీ పదోన్నతి నిన్ను దేవునికి సమీపంగా తీసుకెళ్తుందా? నిన్ను దేవునికి దూరంగా తీసుకెళ్తుందా? నీ ఆశీర్వాదాలు నిన్ను ప్రభువుకు సమీపస్తుని చేస్తున్నాయా, దూరస్తునిగా చేస్తున్నాయా? తప్పక ఆలోచించాలి. యాజ్ ఏ బిలీవర్, విశ్వాసిగా నీ యాటిట్యూడ్ ఎట్లుంది? నీ డిసిప్లిన్డ్ లైఫ్ ఎట్లుంది? నీ టెస్టిమనీ ఎట్లుంది? నిన్ను చూసి లోకం అసహించుకుని ఉమ్మి వేసేటట్టుందా? నిన్ను జుగుప్సాకరమైన వ్యక్తిగా లెక్కిస్తుందా సమాజం? ఎందుకు? యు నీడ్ టు సెట్ రైట్ యువర్ లైఫ్. నీ జీవితం సక్రమపరుచుకోవాలి, లేకపోతే అంతే. వారి మనస్సు కపటమైనది గనుక త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష పొందుదురు. ఇది నన్ను బహుగా ఆకర్షించిన మాట. మనస్సు కపటమైనది, మనస్సు కపటమైనది. కపటము అనగా ఉన్నది ఒకటి, వేరొకటిది చెప్పటం. హృదయంలో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి నటిస్తూ ఉంటాడు. కపటం. కపటము వేషధారణ. హృదయములో వ్యత్యాసము కలిగి పైకి ప్రేమగా మాట్లాడటం, అది కపటము. కనుక సోదరుడా, సోదరి, నీ జీవితంలో నీవు కపటమును ప్రేమిస్తుంటే వాక్యము చెప్పుచున్నది, శిక్షను తప్పక నీ అపరాధం తీసుకొచ్చి తీరుతుంది. నీ అపరాధము శిక్షను తీసుకొని వచ్చి తీరుతుంది. ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఎన్నడూ దీనిని మనం మరవకూడదు. ప్రభు నన్ను క్షమించండి అని మనం అడగాలి. ఎక్కడైతే మనం అపరాధము చేశామని మన హృదయం మనలను ఒప్పిస్తుందో, మన కపటము మనకు ఎక్కడ బయటపడిందో దానిని బట్టి మనం క్షమాపణ కోరాలి. రాజు మనకు లేడు, మనము యెహోవాకు భయపడము, రాజు మనకేమి చేయును అని వారిప్పుడు చెప్పుదురు. అబద్ధ ప్రమాణాలు చేస్తారు, సంధులు చేస్తారు, ఒట్టి మాటలు పలుకుతారు. అందువలన భూమి చాళ్లల్లో విషపు కూర మొలుచున్నట్లు దేశములో వారి తీర్పులు బయలుదేరుతున్నాయి. బెతావెనులో దూడ విషయమై షోమ్రోను నివాసులు భయపడతారు. దాని ప్రభావం పోయినని ప్రజలు సంతోషించుచుండిన దాని అర్చకులను దుఃఖిస్తారు. ఎఫ్రాయిము అవమానం పొందుతుంది. ఇశ్రాయేలు వారు తాము చేసినటువంటి ఆలోచనల వలన సిగ్గు తెచ్చుకొనుట కదా అష్షూరు దేశంలోనికి కొనబడి తీసుకొని పోబడి రాజైన యారేబునకు కానుకగా ఇవ్వబడెను. రాజైన యారేబునకు కానుకగా ఇవ్వబడుతున్నారు. ఎక్కడ ఉండాల్సిన వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? దేవుడు అనుగ్రహించిన భూస్వాస్థ్యంలో ఉండాల్సిన వారు దానిని విడిచి వెళ్ళిపోతున్నారు, పరాయి స్వాధీనానికి వెళ్తున్నారు. షోమ్రోను నాశనమగును, దాని రాజు నీళ్లల్లో కొట్టుకొని పోవు నురగతో సమానమగును. ఇజ్రాయేలు వారి పాప స్వరూపమైన అవెనులోని ఉన్నత స్థలములు లయమగును. ముండ్ల చెట్లను కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును. పర్వతములను చూచి మమ్మును మరుగు చేయుడని, కొండలను చూచి మా మీద పడుడనియు వారు చెప్పుదురు. ఇది ప్రభువు వారి యొక్క శిక్షాకాలం జ్ఞాపకం చేస్తుంది. ప్రకటన గ్రంథంలో కూడా కొండలను మా మీద పడమని చెప్పుదురు. గొర్రెపిల్ల ఉగ్రతా దినము వచ్చి ఉన్నది, దానిని తాళగలిగిన వాడు ఎవడు? కనుక మా మీద పడుడే అని పర్వతములతో చెప్పుదురు. పర్వతాలు పడతాయా అంటే పర్వతం మీద పడితే ఏమైనా ప్రొటెక్షన్ వస్తుందేమో, మమ్మల్ని కాల్చకుండా దగించకుండా ఆగుతుందేమో, తాళజాలగలుగుతామేమో. ఆనాడు అటువంటి స్థితి వస్తుంది. ఇజ్రాయేలీయులు ఈ స్థితి అనుభవించారు. ఇది మరొక పర్యాయము.
7 సంవత్సరాల శ్రమల మహాశ్రమల కాలంలో ఈ సన్నివేశం కనిపిస్తుంది. నా ఇష్ట ప్రకారము నేను వారిని శిక్షిస్తాను. వారు చేసిన 2 దోషక్రియలకు నేను వారిని బంధింపగా అన్యులు కూడి వారి మీదకు వస్తారు. ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసము కలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలే ఉంది. అయితే దాని నున్నని మెడను నేను కాడిగడుదును. ఎఫ్రాయిము చేత దున్నించుటకు నేను ఒకరిని నియమిస్తాను. యూదా భూమిని దున్నును, యాకోబు దాని చదును చేసుకొనును. నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు ఇదివరకెన్నడూనూ దున్నని బీడు భూమిని దిన్నుడి. ఈ ఒక్క మాట ఎన్ని రోజులైనా మాట్లాడుకోవచ్చు. నీతి ఫలించునట్లు విత్తనము వేయుడి. Sow for yourself righteousness, reap steadfast love. మీరు నీతి ఫలించే విత్తనం వేస్తే ప్రేమ అనే కోత వస్తుంది. మీరు నీతిమంతులైతే ప్రేమిస్తారు, తగాదా పడరు. మీరు అవినీతి పరులైతే మీ యందు ప్రేమ నిలబడదు. యెహోవాను వెదుకుటకు ఇదే సమయం, వేరొక సమయం కాదు. ప్రతి సమయము దేవుడు ఇచ్చిన అనుకూల సమయం. ఇదే అనుకూల దినం, నేడే రక్షణ దినం అని పౌలు గారు రాశాడు. రేపు అని వాయిదా వేయొద్దు. నీవు ఈ దినం సమాధానపడాలి, లేని ఎడల నీవు శిక్ష తప్పించుకోలేవు. ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూమి దున్నండి. ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూమి దున్నండి. For it is the time to seek the Lord, that he may come and reign on righteousness upon you. You have plowed iniquity, you have reaped injustice. నీ ప్రవర్తనను ఆధారం చేసుకుని నీ బలాఢ్యాలు నమ్ముకొని నువ్వు చెడుతన పంట దున్నితివి గనుక పాపం అనే కోత కోసావు. నీతి విత్తితే ప్రేమ కోసేవాడవు. అవినీతిని విత్తావు, పాపాన్ని విత్తావు, దుర్నీతిని కోసావు. నీ జనుల మీదకు అల్లరి వస్తుంది. షల్మాను మీదకు యుద్ధం చేసి బెత్పర్మేను పాడు చేసినట్లు నీ పట్టణాలు పాడైతాయి. పిల్లల మీద, తల్లుల మీద నేలను పడేయబడతారు. మీరు ఘోరమైన దుష్టక్రియలను బట్టి బేతేలు మీకు నాశన కారణం అవుతుంది. ఉదయకాలమున ఇశ్రాయేలు రాజు కొట్టివేయబడి నిర్మూలమగును. ఉదయకాలమున ఇశ్రాయేలు రాజు నిర్మూలమగును అనగా చివరి ఉత్తర రాజ్య రాజు పడిపోగా అష్షూరు వశమవుతారని చెప్పాడు. వాక్యాన్ని ఇక్కడ ముగిస్తున్నాను. ఇటు వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన కుటుంబం చింతలపూడి వాస్తవ్యులు జి విజయ సారథి, ఉమామహేశ్వరి గారు, రేణుకారాణి, పుష్పలత, అనిల్ కుమార్ గారు సహకరిస్తున్నారు. ప్రభు బిడ్డలను దీవించును గాక. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును హోషియా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన విజయ సారథి గారు, ఉమామహేశ్వరి గారిని దీవించండి. ప్రత్యేకంగా ప్రభు పాపమును కోయు స్థితిలో ఎవ్వరూ ఉండకుండా సాయం చేయండి. నీతి అను విత్తనం వేసి ప్రేమ అను పంట కోయటం మాకు నేర్పండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికి తోడైండును గాక. ఆమేన్.